ఆకాశంలో అద్భుత దృశ్యం. ఆగస్టు 12, 2026 బుధవారం ఈ సూర్యగ్రహణం సంభవించనుంది. చంద్రుడు సూర్యుడికి భూమికి మధ్యగా ప్రయాణిస్తూ సూర్యుడి ప్రకాశవంతమైన ముఖాన్ని కొంతసేపు పూర్తిగా లేదా పాక్షికంగా కప్పివేయటం వల్ల ఈ అద్భుత దృశ్యం ఏర్పడుతుంది. సంపూర్ణ గ్రహణం కనిపించే ప్రాంతం మాత్రం భూమిపై చాలా పరిమితంగా ఉంటుంది. విస్తృత ప్రాంతాల్లో మాత్రం చంద్రుడు సూర్యుడిని కొంత మేర మాత్రమే కప్పి పాక్షిక గ్రహణం కనిపిస్తుంది. ఆగస్టు 12న ఏర్పడే సంపూర్ణ సూర్యగ్రహణం మార్గం గ్రీన్లాండ్, ఐస్లాండ్, ఉత్తర స్పెయిన్, పోర్చుగల్లోని కొన్ని ప్రాంతాలు, ఉత్తర రష్యా మీదుగా సాగనుంది. ఈ సన్నని ప్రాంతంలో ఉన్న వారికే చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పే సంపూర్ణ దశను వీక్షించే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో సూర్యుడు ప్రకాశవంతమైన బాహ్య వాతావరణమైన కరోనా చంద్రుడి చుట్టూ స్పష్టంగా కనిపిస్తుంది. సంపూర్ణ గ్రహణాన్ని చూడాలనుకునే వారికి స్పెయిన్ ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది. అక్కడ గ్రహణ మార్గంలో ఉన్న అనేక ప్రాంతాల నుంచి ఈ ఖగోళ దృశ్యాన్ని వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. గ్రీన్లాండ్, ఐస్లాండ్, ఉత్తర స్పెయిన్, ఉత్తర రష్యా, పోర్చుగల్లోని ఎంపిక చేసిన ప్రాంతాలు ప్రధాన వీక్షణ ప్రాంతాలుగా నిలవనున్నాయి. భారతీయులకు ఈసారి నిరాశ తప్పదు. ఆగస్టు 12న సంభవించే సంపూర్ణ సూర్యగ్రహణం భారత్లో కనిపించదు. దేశం మొత్తం ఈ గ్రహణం సంపూర్ణ లేక పాక్షిక దశలు కనిపించే భౌగోళిక పరిధికి వెలుపల ఉంది. అందువల్ల భారతదేశంలోని నగరాలు, ఇతర ప్రాంతాల నుంచి ఈ గ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉండదు. సూర్యగ్రహణం మొత్తం ప్రక్రియ వివిధ ప్రాంతాల మీదుగా చంద్రుడి నీడ కదులుతున్నంతసేపు కొన్ని గంటల పాటు కొనసాగుతుంది. అయితే ఒక నిర్దిష్ట ప్రాంతంలో వీక్షకులకు అత్యంత ఆసక్తికరమైన సంపూర్ణ దశ మాత్రం చాలా స్వల్ప సమయం ఉంటుంది. గ్రహణ మార్గంలోని అత్యుత్తమ ప్రాంతాల్లో సంపూర్ణ దశ సుమారు 2 నిమిషాల వరకు ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో సాధారణ పగటి వెలుతురు ఒక్కసారిగా తగ్గి చీకటి వాతావరణం ఏర్పడుతుంది. చంద్రుడి వెనుక పూర్తిగా కప్పబడిన సూర్యుడి చుట్టూ కరోనా దర్శనమిస్తుంది. సంపూర్ణ గ్రహణానికి ముందు, తర్వాత కనిపించే పాక్షిక దశలను నేరుగా చూడటం ప్రమాదకరం. సూర్యుడిని వీక్షించేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన సోలార్ వ్యూయింగ్ గ్లాసెస్ లేదా ఆమోదిత సోలార్ ఫిల్టర్ మాత్రమే ఉపయోగించాలి. సాధారణ సన్ గ్లాసెస్ హానికరమైన సౌర కిరణాలను అడ్డుకోలేవు. అయితే సంపూర్ణ దశలో గ్రహణ మార్గంలో ఉన్నవారు చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పిన కొద్దిసేపు కంటి రక్షణ కోసం చూడవచ్చు. సూర్యుడి ప్రకాశవంతమైన డిస్కులో చిన్న భాగం కనిపించిన వెంటనే రక్షణ కళ్లద్దాలను తిరిగి ధరించాలి. కాబట్టి 2026 ఆగస్టు 12న జరిగే ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించేవారు మాత్రం కంటి భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఈ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జై భారత్, జై హింద్.